తెలంగాణ ఎన్నికలకి ముందు మనకి బాగా వినిపించినటువంటి స్లోగన్ మార్పు రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి ఇదే కదా అందరూ విన్నాం. సరే ఆ మార్పు ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే ప్రతిపక్షంలో ఉండగా ఇప్పటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ముఖ్యంగా మెగా ఇంజనీరింగ్ మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కేసీఆర్ పరిపాలన మీద మీరందరూ బంగారు తెలంగాణ అని చెప్పి బూడిద తెలంగాణను మిగులుస్తున్నారు అని చెప్పి ఆ రోజు చేసినటువంటి ఆరోపణలు. అయితే ఇవన్నీ కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే పనికొచ్చాయి తప్పితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా ఇకపై మీరు చేసేటువంటి కొన్ని ఆరోపణల్ని సరిదిద్దుకోవాలి. ఏంటి అంటే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనేటువంటి మీ కామెంట్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని ఇకపై కేసీఆర్ శిష్యుడు రేవంత్ రెడ్డి అని కూడా పిలుచుకుంటే బాగుంటుంది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక మాట. ఎందుకు అని చెప్పాల్సి వస్తే పాలసీ ఏదైనా సరే ప్రభుత్వం ఎవరిదున్నా సరే మెగా ఇంజనీరింగ్కి పట్టం కట్టడం అనేది కామన్ అయిపోయింది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో పెద్దపీట వేసినటువంటి ప్రాజెక్టులు మెగా ఇంజనీరింగ్ వశమైతే ఈరోజు కూడా రేవంత్ రెడ్డి అదే మెగా ఇంజనీరింగ్కి ఇష్టారీతిన ప్రాజెక్టులు కట్టబెట్టడం అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ఆరోపణ. దీనికి సంబంధించి ఈరోజు మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కూడా చూస్తాం చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాలు. ఎందుకంటే తెలంగాణలో మరో భారీ స్కామ్ చేసేందుకు రంగం సిద్ధమైంది ప్రజలారా. కొడంగల్ వాటర్ ప్రాజెక్టు అంటే నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దీంట్లో స్కామ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. కొడంగల్ వాటర్ ప్రాజెక్టు మరొక కాళేశ్వరం ప్రాజెక్ట్ని తలపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 6,800 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము కుంభకోణానికి తెరలేపారు. 150 కోట్ల ఖర్చుతో జరగాల్సినటువంటి ప్రాజెక్టుని 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా మార్చేందుకు కుట్రలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరంతో చతికిలబడ్డటువంటి తెలంగాణ ఆర్థిక పరిస్థితి కొడంగల్ నారాయణపేట్ వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు ముందు ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాల 7,000 కోట్ల రూపాయలతో అవసరమే లేని ప్రాజెక్టుని మెగా ఇంజనీరింగ్ సంస్థతో పాటుగా మరొక ఊరు పేరు తెలియని అనామక సంస్థకి కూడా అప్పజెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి గతంలో ఇదే సంస్థని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. కేటీఆర్ బినామీ కంపెనీగా దాన్ని ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్ముని తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తాన్ని మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి కట్టబెడుతున్నారు, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు తీసుకువస్తాను అన్నటువంటి రేవంత్ రెడ్డి అక్షరాల గత ప్రభుత్వం ఎలా నడిచిందో కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారు అనే వాదనలు అపవాదులు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అక్షరాల తెలంగాణ ప్రజల కష్టార్జితం 7,000 కోట్ల రూపాయలు గంగపాలైనట్లే అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గౌరవ టి హనుమంతరావు గారు తెచ్చినటువంటి 4 వాటర్ కాన్సెప్ట్ని కేవలం డబ్బుల కోసం మాత్రమే ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది అంటున్నారు. ఈ 4 వాటర్ కాన్సెప్ట్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సుదీర్ఘమైన లేఖ కూడా రాశారు. అయినప్పటికీ ఫలితం శూన్యం. ఇంజనీర్కి ఇదంతా తెలిసినా కూడా ఆయన ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి ఆదేశాలకే వత్తాసు పలుకుతున్నారు అని కూడా ఆరోపణలు చేస్తున్నారు మర్రి శశిధర్ రెడ్డి గారు.
ఇదంతా కేవలం అవగాహన లోపంతో, కేవలం ఆధిపత్య ధోరణితో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు అని చెప్పి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి అంటూ మర్రి శశిధర్ రెడ్డి కోరుతున్నారు. కేవలం 150 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటువంటి ఈ ప్రాజెక్టుకి 7,000 కోట్ల రూపాయలు ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ప్రాజెక్టు ఇవ్వడానికి ఆయన సిద్ధం అంటున్నారు. ఇదే విషయం మీద రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ కూడా మర్రి శశిధర్ రెడ్డి విసురుతున్నారు. ఇక ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్తే జహీరాబాద్ జిల్లా కోహిర్ మండలం గోటిగార్పల్లి గ్రామంలో నిర్మాణం అవుతున్న 4 వాటర్ కాన్సెప్ట్ ప్రాజెక్టుని ఈ నెల 29న డాక్టర్ మర్రి శశిధర్ రెడ్డి సందర్శించబోతున్నారు. వాస్తవ పరిస్థితుల్ని తెలంగాణ ప్రజానీకానికి మరొక్కసారి కళ్లకు కట్టినట్టుగా తెలియజేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎలియాస్ కొడంగల్ వాటర్ ప్రాజెక్ట్ అంటూ చేస్తున్నది అతిపెద్ద స్కామ్ అంటున్నారు మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి. 150 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్ట్ని అడ్డగోలుగా 7,000 కోట్ల రూపాయలకి పెంచేస్తున్నారు అని మండిపడ్డారు. ఇది చాలా పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అని తెలిపారు. అవకాశం ఇస్తే దాన్ని ఖచ్చితంగా నిరూపిస్తాను అంటూ కూడా బీఆర్కే న్యూస్కి ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ వ్యాఖ్యలు చూద్దాం. 4 వాటర్ కాన్సెప్ట్ చెప్పారు, గతంలో నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. దాని క్లిప్పింగ్స్ కూడా మీరు నాకు ఇవ్వడం జరిగింది. అవన్నీ దీంట్లో కూడా నేను డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ రోజు వరకు కూడా దీనికి సంబంధించి జల వనరులకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీటి గురించి, ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏ మంత్రి కూడా 4 వాటర్ కాన్సెప్ట్ గురించి నేను వినలేదు. ఒకటి మీరు కావచ్చు, లేకపోతే గతంలో విద్యాసాగర్ గారు ఏదో కొంత కావచ్చు, టి హనుమంతరావు గారు ఉన్నప్పుడు కావచ్చు, ఎవ్వరు కూడా అసలు దీని గురించి చర్చే జరగట్లేదు కదా సార్. ఇది నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదా, లేకపోతే డబ్బు లేదు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అర్థమైంది కదా ఇప్పుడు దాంట్లో అందరికీ తెలుసండి. తెలియని వాళ్ళు లేడు ఈ రోజు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది వరకు అందరికీ ఈ విషయం తెలుసు. అంటే వట్టి కమిషన్ అయినా ఇప్పుడు వేసిన కమిషన్ అంతా కూడా అది నేను దానికి ఆ కమిషన్ దానికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అది వేరు సంగతి. ఈరోజు ప్రస్తుతం జరుగుతుంది రాష్ట్రంలో ఏమిటంటే తెరపైకి వచ్చినటువంటిది గతంలో అంటే నేను ప్రాణేత చేయవల్ల పాలమూరు రంగారెడ్డి ఎన్నో ఉన్నాయి. దాంతో పాటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాని మీద ఏదో చర్చకు వచ్చింది, ప్రపోజల్ తయారు చేశారు. చెప్పేది ప్రపోజల్ అప్పుడే తయారైంది అని చెప్పి వాళ్ళు చేసి ఇప్పుడు దాన్ని మొదలు పెట్టాలనేటువంటిది దాని కార్యక్రమం మొదలైంది. దానికి ఏమిటంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు అని చెప్తాను. నేను ఏది మాట్లాడినా పూర్తి ఆధారాలతో ఎవడు కూడా దీనికి కౌంటర్ ఇయ్యడానికి స్కోప్ లేదు. కొడంగల్లో మీరు 150 కోట్లు అంటున్నాను కదా, ఈ 150 కోట్ల ఖర్చు పెడితే అంత కూడా పట్టదు. నేను ఏది చెప్పినా కూడా నోబడీ కెన్ కౌంటర్ ఇట్. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఇది కాదు అని చెప్పడానికి. ఇక 4 వాటర్ కాన్సెప్ట్ పై బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
Prime Minister Modi ji has made significant strides in improving drinking water access through initiatives like the Jal Jeevan Mission and Swachh Bharat Abhiyan. The Jal Jeevan Mission, launched in 2019, aims to provide tap water to every rural household, which has directly contributed to improving the drinking water in rural areas and overall sanitation health of rural communities. Niti Aayog's Composite Water Management Index reveals that 600 million people in India face high to extreme water stress, and more than 21 cities are projected to face severe groundwater depletion by 2030. However, challenges remain. I suggest that a renowned water expert called by T. Hanumantrao, who has suggested 4-water concept was implemented in some villages of the combined state of Andhra Pradesh in 2001 and 2. One such village is Gottigaripalli in Zahirabad district, implemented at a cost of rupees 5,000 per acre. It has been consistently providing not only safe drinking water to all the nearby villages, but also water to irrigate 3 crops in a year, even to this day after 23 years. The concept was totally ignored by the successive governments, Congress and TRS governments in Telangana since 2004, and voted by major projects consisting rupees 7 to 8 lakhs per acre just to help some contractors. However, the BJP government Rajasthan implemented watershed program based on Hanumantrao concept under Mukhyamantri Jal Swalamba Yojana in 33 districts, covering lakhs of acres and providing safe drinking water, which has transformed Marubhumi Rajasthan. Sir, I appeal through you, sir, to the government to focus on measures such as 4-water concept and rainwater harvesting by sustainable water use practices, and also to enhance water quality monitoring systems, which are crucial, and nationwide awareness campaigns focusing on water conservation. Honorable Prime Minister Modi ji. అయితే 7,000 కోట్ల రూపాయల స్కామ్ ఇందులో కాబోతోందా? కేవలం 150 కోట్ల రూపాయలతోటి ఈ మొత్తం ప్రాజెక్ట్ని పూర్తి చేయొచ్చు అంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఛాలెంజ్ చేసి చూపిస్తున్నారు. అవసరమైతే దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఇస్తాను అంటున్నారు. మీరు రండి చర్చిద్దాం, మొత్తం ఏం జరుగుతుందో చూపిస్తాను అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ సవాల్కి ఒప్పుకుంటారా? మంత్రివర్గం కూడా దీనికి కదిలి వస్తుందా? మొత్తం ఈ 4-వాటర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ 4-వాటర్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్తో అడవుల వృద్ధితో పాటుగా నీటి సద్వినియోగం జరుగుతుంది అని నీటి నిపుణులు టి హనుమంతరావు గారు దీని మీద అభిప్రాయపడ్డారు. అలాగే రాజస్థాన్లో ఏర్పాటైన ప్రాజెక్టు ఆర్కిటెక్ట్ కూడా సదరు టి హనుమంతరావు గారే. సరిగ్గా ఈ పని చేసుకుంటే 4 వాటర్ కాన్సెప్ట్ నుంచి మంచి ఫలితాలు ఇస్తుంది అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ 4-వాటర్ కాన్సెప్ట్ మంచి ఫలితాలు రాజస్థాన్లో ఇవ్వడం చూసి అదే ప్రారంభ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఏమన్నారో కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. I did the work of composing. We have number of instruments, musical instruments. The instruments are the same in IWMP as well as in 4-waters concept. But then the music has to set in. That is, the orchestra has got to be formed, and then the music has to be set in, and then there should be a composer of that music. I did the work of composing. The instruments are there already in IWMP. Instruments are already there in the 4-waters concept. It's only a composition. The soil erosion is still happening even after watershed is completed. It should not be like that. When the watershed is completed, there should be no soil erosion or little soil erosion, and the water should be relatively clear, not turbid as it was. So this second development has to take place. Something like the proof of the pudding is in eating. If there is no soil particle in the water or it's not turbid, it means our soil conservation efforts are successful. Otherwise, our soil conservation efforts are not successful. So this second result has to come. Then do you find any drought occurring where the forests get wiped out on account of drought? In drought-prone areas also we have forests for the same rainfall of 550 mm. How is it surviving under drought conditions? Under drought conditions also it is surviving, growing and all that. So can it not be imitated, and on the land can we not do that? Yes, we can. And we can do that, and it was demonstrated. And even in a drought year,
the area can be made drought-proof by this four waters concept. Now, another result. How about the groundwater in the good forest area? The groundwater is at a very shallow depth, a few meters below ground level, and that is causing the spring flow actually. The groundwater appearing as base flows or spring flows in the stream beds. So such a situation, that is groundwater has to come up, and then it has to be available under the dug well domain in the soil zone, not in the rock deep well bores. It is in the soil zone. So these four features. That's the scientist. He is basically conserving scarce water in his domain. None of them have been involved completely in the planning process. And that actually works towards conserving water. So an example, assuming a total annual average rainfall of 531 millimeters, the total runoff water that is available in Rajasthan works out to about 16.05 billion cubic meters of water. We have till date only been able to tap 11.99, let's say 12 billion cubic meters as surface storage. Around 4 billion cubic meters surface water is wasted in just the runoff. This is nearly equivalent to double the storage capacity of the Mahi Dam. So then you get an idea of the amount of water this is. This, of course, is assuming that this is average rainfall. When there is more rain, then we stand to lose. राजस्थान और गुजरात जहां अधिक पुराने जमाने की बावरियां हैं, उसको जल मंदिर के रूप में पुनर्जीवित करने का एक बड़ा अभियान चलाया है। राजस्थान ने मुख्यमंत्री जल स्वावलंबन अभियान चलाया है। राजस्थान मरुभूमि इतना बड़ा वन महोत्सव किया और 25 लाख पौधे लगाने का संकल्प किया है। राजस्थान में 25 लाख पौधे छोटी बात नहीं है। जो राजस्थान की धरती को जानते उनको मालूम है कि कितना बड़ा बीड़ा उठाया है। చూసారుగా వాటర్ ఎక్స్పర్ట్ టి హనుమంతరావు గారు ఆ ప్రాజెక్ట్కి సంబంధించి పనిచేసిన వ్యక్తి ఏం చెప్పారు, అలాగే ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఏం మాట్లాడారో చూసాం. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ 4 వాటర్ కాన్సెప్ట్, మరుభూమిలో ఉండే రాజస్థాన్ కూడా అక్కడ నీటిపారుదల ఇంత బాగా మెరుగైంది ఈ 4 వాటర్ కాన్సెప్ట్ వల్ల అంటూ దాని మీద స్పందించి ప్రకృతి విరాజిల్లడంతో పాటుగా నీటి సద్వినియోగం కూడా జరుగుతుంది అంటూ అభినందనలు తెలియజేశారు నరేంద్ర మోడీ గారు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఎందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని 150 కోట్ల ప్రాజెక్ట్ని 7,000 కోట్లకి తీసుకెళ్దామని ఆలోచన చేస్తున్నారు? స్కామ్ చేయడానికేనా? ఇప్పటికైతే స్కామ్ జరగలేదు, కేవలం పేపర్ మీద మాత్రమే ప్రకటనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్కి ఈ ప్రాజెక్ట్ కట్టబెట్టాలని చూస్తున్నారు. సరే, కట్టబెట్టారని అనుకున్నప్పటికీ 150 కోట్లు కాకుండా 7,000 కోట్ల రూపాయలు ఎందుకు అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేయడానికి పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ డాక్టర్ దొంతు నరసింహారెడ్డి గారు జూమ్ లైన్లో మనతో అందుబాటులో ఉన్నారు. అసలు ఈ 4 వాటర్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసినటువంటి ఆరోపణలన్నీ పక్కన పెట్టి ఎందుకని ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధపడుతోంది, అసలు ఈ ప్రాజెక్టు వల్ల నిజంగా అంత లాభం ఉందా, అంత ఖర్చు కూడా జరుగుతుందా అన్న విషయాలు వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం నరసింహారెడ్డి గారు. నమస్కారం సార్. ఓవరాల్గా అసలు ఈ ప్రాజెక్టు మేఘా ఇంజనీరింగ్కి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఒకటి. రెండోది, 150 కోట్లతో జరుగుతుంది అంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఛాలెంజ్ కూడా విసురుతున్నారు. 150 కోట్లు అయిపోయేదానికి 7,000 కోట్లు ఎందుకు అని చెప్పి. సో ఓవరాల్గా దీని మీద మీ ఒపీనియన్? నేనేమంటున్నా అంటే, నేను యాక్చువల్లీ పబ్లిక్ పాలసీస్ మీద పనిచేస్తాను. అంటే ప్రభుత్వ విధానాల్లో ఏది బాగుంటుంది, ఏది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఆ విషయాల మీద పనిచేస్తాను. సరే, మీరు అన్నట్టు మేఘాకి ఎందుకు ఇచ్చారు అవన్నీ రాజకీయ పరంగా మనం చర్చించుకోవచ్చు. కానీ ప్రధానంగా ఇక్కడ మేము మాట్లాడుతుంది ఏంటంటే, మన రాష్ట్రంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక ట్రెండ్గా మార్చేశారు. రాజకీయంగా బహుశా లబ్ధి పొందుతున్నారు, కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్న క్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఒక ట్రెండ్గా మారింది. అంటే అభివృద్ధి అంటే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాంతంలో లేదా ఆ కాన్స్టిట్యున్సీలో మేము అభివృద్ధి చేసినామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కాళేశ్వరంలో అంత ఖర్చు పెట్టినాక ఇప్పుడు ఆ ఘోష్ కమిషన్ ముందు ప్రతి ఒక్కరూ
ప్రజెంటేషన్ వింటూ ఉంటే చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది అసలు ఆ, అంత పెట్టుబడి పెట్టినా కూడా నీళ్లు రాలేదు. ఆ నీళ్లు వలన ఆ, మన తెలంగాణకి ఉపయోగం కూడా ఏం జరగలేదు. అంటే నీటి వసతి పెంచడానికి తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా ఉన్న నినాదము నీళ్లు. నీళ్ళు ఇస్తాము, నీళ్ళ ద్వారా తెలంగాణ రైతాంగము ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తగ్గుతాయి. ఆ, ఉత్పత్తి ఖర్చు ఏదైతే ఉందో ఇది మన బోర్వెల్ ఇరిగేషన్ ద్వారా లేదా వర్షాధార పంటల మీద ఉండడం వల్ల రైతుకు ఆదాయం వస్తలేదు అనే ఈ నేపథ్యంలో మంచినీళ్ళు అంటే నీళ్ళు సాగునీరు అందిస్తే మన రైతాంగం కష్టాలు తగ్గుతాయి, వ్యవసాయం అభివృద్ధి జరుగుతుందనే ఆర్గ్యుమెంట్ నేపథ్యంలో ఆ, నీళ్ళని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా మనకు 3 పంటలకు నీళ్ళు తీసుకురావాలనే ఆలోచనలో మనకు మొదటి నుంచి ఆ, చర్చ ఎప్పుడైనా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదనే కనపడతా ఉంది. ఈ 10 ఏళ్లలో అయితే అది చాలా విపరీత స్థాయికి తీసుకుపోయారు. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇంకా మధ్య మధ్యలో అనేక గుత్ప ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనొచ్చు, చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. అందులో పెట్టుబడి ఒకటి పెద్దది, తర్వాత నిరంతర నిర్వహణ ఖర్చులు, ఇవన్నీ అయినాక కూడా నీళ్లు వస్తాయో రాదో తెలియని పరిస్థితి. అవును. అంటే సోర్స్లో నీళ్లు లేకున్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మేమేమంటున్నామంటే అసలు ఇది అంతా ఎందుకు పోతున్నారు ఇందులో? ఇప్పుడు నాలుగు వర్గాలు కనపడుతున్నాయి. ఒకటేమో ఇంజనీర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు, తర్వాత కాంట్రాక్టర్లు, తర్వాత ఈ రాజకీయవేత్తలు, ఇంకా మనకి బ్యూరోక్రాట్స్. వీళ్ళు నలుగురు కలిసి మనకి ఇదే పరిష్కారము, ఇదే సొల్యూషన్ అనే విధంగా మన ముందు పెడుతున్నారు. మీడియాలో ఎక్కడ చూసినా చర్చ పెడుతున్నారు. అవును. మేము హనుమంతరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చిన ఒక 15 రోజుల్లోనే ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో చర్చ జరిగితే నేను హనుమంతరావు గారు ఆనాడే రైజ్ చేసింది ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది అంటే అప్పటి ప్రతిపాదన ప్రకారం 5 లక్షలు అయ్యే అవకాశం ఉంది అప్పటి కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది కాదు, దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎకరా ఖర్చు, పెట్టుబడి ఖర్చు పెరిగినా కొద్దీ ఇటు అప్పులు మిగులుతాయి, తర్వాత మళ్ళీ అసలు మనము ఏం చేయగలుగుతాము ఆ అప్పు తీర్చడానికనే మీమాంస కూడా వస్తుంది. అవును. అందుకే ఆనాటి నుంచి కూడా హనుమంతరావు గారు వారు అంతకుముందే దాన్ని రుజువు చేసిన పరిష్కారం ఏంటంటే 4 వాటర్ కాన్సెప్ట్. అంటే మనము భూగర్భ జలాలు, భూమిలో తేమ, తర్వాత ఈ నీటి వనరులు, తర్వాత వర్షపు నీరు, ఇవన్నీ కలగలిపిన ఒక వ్యవస్థ, సహజ నీటి వ్యవస్థను మనం పునరుద్ధరించుకుంటే మనకు ఈ పెట్టుబడి ఖర్చు ఉండదు. తర్వాత ఈ నిరంతర విద్యుత్ నిర్వహణ ఖర్చులు, ఇంకా అనేక నిర్వహణ ఖర్చులు లేకుండా అందరికీ నీళ్లు అందించే ఒక వ్యవస్థ 4 వాటర్ కాన్సెప్ట్. అయితే ఈ 4 వాటర్ కాన్సెప్ట్ని అటు రాజస్థాన్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎడారి భూమి అయినటువంటి రాజస్థాన్ కూడా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ఫుల్గా ముందడుగు వేసింది అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి కూడా హనుమంతరావు గారిని అభినందించినటువంటి వీడియో మనం చూసాం. అట్ ద సేమ్ టైం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీన్ని అభినందిస్తూ మరుభూమి లాంటి రాజస్థాన్లోనే ఇంతటి గొప్ప ఫలితాలు సాధిస్తే భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ 4 వాటర్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకెంత సత్ఫలితాలు సాధిస్తామంటూ కూడా ఆయన మొత్తం అందరికీ సూచనలు ఇచ్చారు, సలహాలు కూడా ఇచ్చారు, అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని. మరి బంగారు తెలంగాణ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రాతిపదిక మీద ఉన్నటువంటి తెలంగాణను మనం సాధించుకొని మరి ఈ చక్కటి 4 వాటర్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా దీన్ని మళ్ళీ ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అన్నట్టుగా, అంటే ఇందాక మీరు చెప్పారు
మొత్తం 4 వ్యవస్థలు దీంట్లో నడుస్తున్నాయి, వాళ్ళ పరంగానే వెళ్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనం పరంగా వెళ్ళట్లేదు అని. మరి దీనికి ఒక ఐ ఓపెనర్గా మనం వాళ్ళకి ఏం చెప్తే మారగలుగుతారు, ఎప్పుడు దీని మీద చర్యలు తీసుకోగలుగుతారు? దీని మీద అందుకే నేను మొదటి నుంచి అంటుంది ఏంటంటే, మనకి ఏదైనా ప్రాజెక్టు ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదన మనకు ప్రజాస్వామ్యంలో మన ప్రజాపాలన అంటున్నాం, ప్రజాపాలనలో కూడా శాసనసభ ద్వారా ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదివరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన శాసనసభలో ప్రవేశపెట్టి ఏదో అనిపించుకున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ అట్లే ఏదైనా కూడా మనకు శాసనసభ ఉన్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో శాసనసభలో పెట్టి ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో మేము ఈ ప్రాజెక్ట్ తోటి అభివృద్ధి చేస్తున్నాం అని దాని యొక్క మంచి చెడు చర్చించి, దాంట్లో ఉన్న సాధక బాధకాలు చర్చించి ఆ ప్రాజెక్టులను ఆమోదిస్తే అప్పుడు అభివృద్ధికి ఒక అర్థం ఏర్పడుతుంది. ఇది లేకుండా ఎప్పటికప్పుడు ఒక వ్యక్తి బయట శాసనసభ బయట ప్రకటన చేసి మేము ఇది అభివృద్ధి చేస్తున్నాము, మీరు ఆమోదించండి అంటే అది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. నరసింహారెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా ఒక 3 అంశాలు ప్రజల్లో చాలా గట్టిగా డిస్కషన్కి వస్తున్నాయి. ఏంటంటే, ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆల్రెడీ మనం చూసాం. కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి ఎంతమంది దాన్ని ఆపండి, కుదరదు, ఇలా ఉంటే బాగుండదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా ప్రపంచంలోనే అత్యంత లార్జెస్ట్ ప్రాజెక్టు రికార్డు స్థాయిలో మేము నిర్మించాము, ఇంకా ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా లేదు అనిపించుకోవాలనేటువంటి ఒక ఆతృత, మేము మాత్రమే చేసామనేటువంటి ఒక గుర్తింపు, దాన్ని నాశనం చేసింది. అంటే పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు రావట్లేదు. రెండోది, దాని నిర్వహణ బాధ్యత మొత్తం అంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉన్నప్పటికీ నిర్వహణ లోపాలు భారీగా ఉండడంతో ఆ భారం కూడా ప్రజల మీదే పడుతుంది. నిర్మాణం మాత్రమే కాకుండా నిర్వహణ బాధ్యత కూడా ప్రజల మీద పడుతుంది. ఆ నష్టం అంతా ఆల్రెడీ చూసాం. మేడిగడ్డ రిజర్వాయర్ ఎలా కుంగిపోయింది ఏంటి అనేది. అట్ ద సేమ్ టైం వరదలు వచ్చినప్పుడు బాహుబలి మోటార్స్ అని చెప్పి ఆ పంప్ హౌస్ ఏ విధంగా మునిగిపోయాయి, కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి, ఒక తెల్ల ఏనుగులా తయారయ్యింది. అంటే మెయింటెనెన్స్ భారీగా ఉంటుంది అని చెప్పి దానికి అనుకున్నాం. అదే కోవలో దానికి సంబంధించి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మొత్తం భూమిని సేకరించినప్పుడు నిర్వాసితులకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వచ్చేసరికి నారాయణపేట కొడంగల్ దగ్గరకు వచ్చేసరికి 3500 ఎకరాలు సేకరించాలి. ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఏ కంపెనీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా సరే సేకరించాలి అంటే ప్రధానంగా మనం డైరెక్ట్గా వెళ్ళి పడేది రైతుల మీద, రైతుల భూముల మీద. లగచర్ల ఇష్యూ చూసాం ఆల్రెడీ. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి 3500 ఎకరాలు సేకరించడం ఎలా అన్నది ఒక ప్రశ్న అయితే, కాళేశ్వరం నుంచి కనీసం లాభ నష్టాలు చూసుకోకుండా, దాని నుంచి ఒక పాఠం నేర్చుకోకుండా మళ్ళీ దీన్ని ముందడుగు వేయడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు అన్నట్టు మన తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వం మారింది, 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ ఇచ్చింది. ప్రభుత్వం మీద ఉన్న అప్పులు దాదాపు 7 లక్షల నుంచి 9 లక్షల కోట్లు. ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఈ సంవత్సరం నుంచి కూడా పెరిగినాయి. అంటే గత 10 ఏళ్లలో ఇరిగేషన్ మీదనే దాదాపు నేరుగా బడ్జెట్లోనే ప్రతి ఏటా 25,000 కోట్లు, అంటే దాదాపు 2-3 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారానే మనము పెట్టుబడి పెడితే, ఇది కాక అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినాము ఒక 3-4 లక్షల కోట్లు. ఇవన్నీ కలగలిపి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద పెద్ద భారంగా మారిన పరిస్థితి చూస్తున్నాం. ఇక రెండోది, నేను మొదటి నుంచి అంటుంది, మనము వర్షాధార వ్యవసాయం నుంచి మనము ఒక సాగునీటి భద్రతతో కూడిన వ్యవసాయం చేయాలనేది మొదటి నుంచి ఉన్న ఆలోచన. అందులో మనకు మొదటి నుంచి చెరువులు ఉన్నాయి. అనేక గ్రామాల్లో, అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 45,000 నుంచి 70,000 వరకు చెరువులు ఉన్నాయి, ఉండేవి కూడా. ఈ చెరువులతో కూడిన ప్రణాళిక చేయకుండా మనకు పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు తీసుకురావడము ఈ రాజకీయ వ్యవస్థకు అలవాటైపోయింది. అది ఆ జాడ్యము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. మనం చూస్తాము ఇదివరకు కూడా. అంతకుముందు జలయజ్ఞం కానీ ఇంకా వేరే కానీ ఏదైనా భారీ ప్రాజెక్ట్ అనడం తీసుకురావడం. అయితే ఇంతకంటే పెద్ద స్థాయిలో మహారాష్ట్రలో చేశారు.
ఇరిగేషన్ మీద పెట్టుబడులు పెట్టారు, ఫలితాలు రాలేదు. ఇక్కడ పెట్టినాం, ఫలితాలు రాలేదు. అంతా మొత్తం భారతదేశంలో ఇదొక రాజకీయ జాడ్యంగా అయిపోయింది. ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవడం లేదు. మనం ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, రాజకీయవేత్తలకు చెప్పాల్సింది స్పష్టంగా, మొట్టమొదట మనం నీటి వనరుల వ్యవస్థను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఇదివరకు 15 ఏళ్ల క్రితం వరకు ఉన్న పరిస్థితి కూడా ఈనాడు లేదు. అవును. మీరు చూస్తే అన్ని నదులు కూడా ఎండిపోతున్నాయి. దాదాపు ఇప్పుడు గత ఎండాకాలం 100 నదులు ఎండిపోయాయి దేశవ్యాప్తంగా. అవును. కృష్ణా నదికి ఒక 3 ఏళ్ల తర్వాత నీళ్ళు వచ్చినాయి. అంటే ఇవన్నిటిని చూస్తే ఏంటంటే మనము వాటర్ షెడ్ కానీ నీటి పరివాహక ప్రాంతంలో చేస్తున్న విధ్వంసం వల్ల ఇది వస్తుంది. కానీ మనకి ఇప్పటికే ఏం చెప్తారు ఈ రాజకీయ నాయకులు, మన నెత్తి మీద పడ్డ నీళ్ళు సముద్రంలోకి ఖాళీగా పోతున్నాయి. పోవడానికి ఆస్కారము సృష్టించింది మనమే కదా. అవును. ఆ పెట్టుబడులు పెట్టి ఇప్పుడు ఈ రెండోది ఏమైంది, ఇప్పుడు క్లైమేట్ చేంజ్. మీకు వర్షం పడిందంటే కుంభవృష్టి. ఆ నీటిని ఆపుకునే వ్యవస్థ మనం నాశనం చేసినాం. ఆ వర్షం ఇదివరకు వర్షం పడితే మెల్లగా ఇంకి మనకు సెలవులుగా మారి 3-4 రోజులు పట్టేది. ఇప్పుడు అక్కడ వర్షం పడితే అర్ధగంటలో వరద వచ్చేస్తుంది. అంటే మన సహజ ప్రకృతిని నాశనం చేసినాము. అయితే ఇప్పటికీ 10 ఏళ్ళ తర్వాత ఒకవైపు అప్పుల భారం ఉండగా ఇంకోవైపు మనం ప్రకృతిని పూర్తిగా విధ్వంసం చేసిన క్రమంలో ఈ క్లైమేట్ చేంజ్ మనకు కనపడుతున్న పరిస్థితులలో మనము ఎట్లాంటి వినూత్నమైన ఆలోచన చేయాలనే ఒక చర్చ కూడా లేకుండా మళ్ళీ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే పరిష్కారంగా ప్రజల మీద రుద్దుతున్నారు. ఇది మంచిది కాదు. మనం ఇవన్నీ విస్తృత కారణాలు చెప్తే చాలామందికి అర్థం కావు. చాలామంది సింపుల్గా ఏం చేస్తారు, అంటే ఒకటి నరసింహారెడ్డి గారు, అంటే నేను చదువుకునే క్రమంలో ఏజెన్సీ ఏరియాలో కావచ్చు, మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఈ వర్షపు నీటిని మీరు అన్నట్టు ఈ 4 కాన్సెప్ట్ ఏదైతే ఉందో 4 వాటర్ కాన్సెప్ట్లో బావులు కావచ్చు, లేదంటే చలమలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, లేదు చిన్న చిన్న కాలువలు కావచ్చు, వీటి నుంచి సహజ సిద్ధంగా ప్రవహించేటువంటిది ఒకటైతే ఇక ఇంకుడు గుంతలు అన్న కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. అలాగే అడవిలో కూడా ఈ చెక్ డ్యామ్లు అనేవి పెట్టి అడ్డంగా అక్కడికక్కడ చిన్నపాటి స్టోరేజ్లు ఏర్పాటు చేయడంతో మనకి భూగర్భ జలాల నిల్వ కూడా బాగా ఎక్కువగా ఉండేది. కేవలం ఒక 50 నుంచి 100 అడుగుల లోతులోనే మనకి బోర్వెల్ వేసినప్పటికీ నీళ్లు అందుబాటులో ఉండేవి. కానీ ఈ రోజున 1000 అడుగులు, 2000 అడుగులు, దాదాపుగా 5000 అడుగులకు పైకి కూడా వేసిన నీటి చుక్క అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ మీరు కారణం చెప్పేశారు, ఇదంతా మనం చేసినటువంటి తప్పే అని. కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మనం కూడా అదే వేలో వెళ్ళడం ఎంతవరకు సమంజసం, మనం మార్పు తీసుకురావాలి కదా అన్నది పాలకులకు ఎందుకు పట్టడం లేదు? అది అస్సలు సమంజసం కాదు. అదే దారిలో వెళ్ళడం కరెక్ట్ కాదనేది నేను మొదటి నుంచి మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వం కూడా అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వము ఒక విశ్లేషణ చేసి వైట్ పేపర్ తీసుకొచ్చినప్పుడు తర్వాత ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్న క్రమంలో కూడా ప్రభుత్వం చేయాల్సిందేంటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కూర్చొని అసలు బీఆర్ఎస్ చేసింది కరెక్ట్ కాదు అని అంటున్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు తక్కువ ఖర్చుతోటి, దానికి మనం ఎక్కడో దూరం పోవాల్సిన అవసరం లేదు. గొట్టిగారిపల్లి మన దగ్గరే 20 ఏళ్ళ నుంచి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా మనకు కనపడుతుంది. అది చూడాలి. అది ఆ ప్రభుత్వం ఎందుకు చూడట్లేదో చెప్పినా కూడా అది మనకు అర్థం కాదు. ఇక ఇక్కడే మీరు అన్నట్టు ఆరోపణలకి ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వినూత్నమైన ఆలోచన తక్కువ ఖర్చుతో ఉన్నది, మీ మీద భారం తగ్గించేది, ఫలితం కూడా ఇప్పుడు ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో 1,00,000 ఎకరాలు అంటున్నారు. 1,00,000 ఎకరాల కంటే ఇప్పుడు అంతకంటే 10% అది 5% ఖర్చుతోటి 2,00,000 ఎకరాలకు ఇవ్వచ్చు నీళ్ళు. కానీ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే ఒకటేమో
ఈ 4 వ్యవస్థలు ఏవైతున్నాయో ఇందులో వాళ్ళకి బెనిఫిట్ కనపడట్లేదు. అది రెండోది రాజకీయంగా మీరు అన్నట్టు కీర్తి, మేమేదో పెద్ద ప్రాజెక్టులు అన్నీ విజిబుల్, చాలా అన్నీ పెద్ద పెద్దయే చూపెట్టుకునే దాంట్లో దూరంలో పడిపోయింది ఈ రాజకీయ వ్యవస్థ. అయితే మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రేపు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లో పెట్టడం కోసం ఎక్కడైతే జహీరాబాద్లో ఈ ప్రాజెక్ట్ ఉందో, గొట్టిగారిపల్లి విలేజ్, కోహిర్ మండల్, జహీరాబాద్లో మర్రి శశిధర్ రెడ్డి గారు సెక్రటరీ, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అండ్ సీనియర్ బీజేపీ లీడర్, అండ్ డాక్టర్ కె లక్ష్మణ్ బీజేపీ ఎంపీ, సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు మెంబర్, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ ఎంపీ, అలాగే తర్వాత ఎం అమర్నాథ్ రెడ్డి గారు డైరెక్టర్ రీసెర్చ్ సంస్కృతి ఫౌండేషన్, మహమ్మద్ అఫ్సర్ టాప్ లెవెల్ ఎక్స్పర్ట్ ఆన్ 4 వాటర్ కాన్సెప్ట్, జంగారెడ్డి గారు ఎక్స్పర్ట్ ఇన్ 4 వాటర్ కాన్సెప్ట్తో పాటుగా డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారిని మీరు కూడా రేపు అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళి ప్రజలకి దీని మీద ఏం చూపించబోతున్నారు, ఎటువంటి వాస్తవాలు బయట పెట్టబోతున్నారు? ఇప్పుడు అక్కడ మనము ఇది 2001, 2002 అప్పటి నుంచి అంటే ఒక 23 ఏళ్ళ క్రితము హనుమంతరావు గారు అప్పటి ఒక పెద్ద ప్రాజెక్టు, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఉండింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఉండింది, చాలా గ్రామాలు చేశారు, కానీ ఈ గ్రామము నిలుపుకున్నది. అందుకే ఆయన స్పీచ్లో కూడా చెప్తాడు, మనం ఒక మ్యూజిక్ కంపోజర్గా అన్నీ కుదరాలి, అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని. ఇక్కడ కుదరాల్సింది ఏంటంటే మనం ఆ గ్రామంలో ఉండే నీటి పరివాహక ప్రాంతంలో మొట్టమొదట వర్షం పడగానే ఆ వర్షాన్ని చాలా నెమ్మదిగా చేసే ప్రక్రియలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది మనకు అడవి సృష్టించడం, అంటే ఒక చెట్లు, ఎందుకంటే చెట్టు మీద పడ్డ వర్షపు చుక్క బొట్టుగా మారుతుంది. అదే మీకు చెట్లు లేకుండా ఉంటే డైరెక్ట్ భూమి మీద పడితే ఆ భూమి కోత గురై అప్పటికప్పుడు వరదగా మారుతుంది. చెట్టు మీద పడి చెట్టు మీద నుంచి మెల్లిగా ఆ భూమి మీదకి పడితే ఆ నీళ్లు ఇంకుతాయి. ఇంకినాక భూగర్భ జలం నిండి, అక్విఫర్స్ నిండినాక అది మళ్ళీ స్ప్రింగ్గా, జలగా, మన చెలమలుగా మారి అప్పుడు బయటకు వచ్చి వరద మెల్లమెల్లగా అంటే ఫ్లో ఉంటుంది. అది అక్కడ కుంటల్లో నిండి అక్కడ నుంచి మళ్ళా చిన్న చిన్న వాగుల నుంచి క్రమంగా నదులుగా మారుతుంది. ఇది సహజ నీటి వ్యవస్థ. మనం ఈ అడవిని, చెట్లను, ప్రకృతిని, గడ్డిని, వీటన్నిటినీ నాశనం చేసిన పరిస్థితులలో మనం ఇది కోల్పోతున్నాం. సో ఇప్పుడు అక్కడ గొట్టిగారిపల్లిలో వీళ్ళు మళ్ళీ ఆ వ్యవస్థని తిరిగి పునర్నిర్మించుకున్నారు, అంటే ఒక ప్రకృతిని మళ్ళీ తిరిగి సాధించుకున్నారు. దాంతో అక్కడ వర్షం పడిన వెంటనే నీళ్లు భూమిలోకి ఇంకి భూమిలో నుంచి చల్లమల్లగా బయటకు వచ్చి బావులు, చెరువులు నిండుతాయి. వాళ్ళకి ఇంకా వేరే ఇక విద్యుత్ ఖర్చు లేదు, పెట్టుబడి ఖర్చు లేదు, ఏం లేదు. సో ఇందులో కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు ఏంటంటే వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనేది మరి ఇంత జరుగుతోంది కదా, ఏకంగా ఎంపీలు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ వెళ్తున్నారని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలిస్తే ఎందుకని చెప్పి సైలెంట్గా ఉన్నారు? అలాగే ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు? అంటే శశిధర్ రెడ్డి గారు ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినారు. మేము ఇప్పటికే 2 వర్క్షాప్లు నిర్వహించినాం వికారాబాద్లో. తర్వాత ఇప్పుడు ఈ ప్రముఖుల విజిట్ ద్వారా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ అవుతుంది, వివిధ వర్గాలకు నేరుగా ఆ ఎక్స్పీరియన్స్ చూపెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ కానీ ఖర్చుతో కూడిన ప్రాజెక్టులు కాకుండా తక్కువ ఖర్చుతోటి ప్రజలందరికీ నీళ్ళు ఇవ్వగలిగే వ్యవస్థ గురించి ఆలోచన రేకెత్తించాలని. అంటే ఇది కేవలం ఒక వ్యక్తి కాదు, అంటే ఒక ముఖ్యమంత్రి కాదు, మనం మార్చాల్సింది ఈ రాజకీయ నిర్ణేతలను, వాళ్ళ ఆలోచన విధానం మారాలి. అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు.
అయితే ఒక ఆఖరి ప్రశ్న సార్, అంటే ఇది పాలసీ పరంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజకీయాలు మనం మాట్లాడుకోవద్దు అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజలని పరిపాలించడానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా మీలాంటి పెద్దలు దీని మీద కామెంట్ చేసి తీరాలి. అంటే ఒక కంపెనీ కావచ్చు, లేదంటే ఒక సంస్థ ఏదైనా కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి ప్రజా ప్రయోజనార్థం ఒక ప్రాజెక్ట్ని చేపడుతోంది అంటే దానికి సర్టన్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఆ సంస్థ దీనికి అనుగుణంగా ఉందా లేదా, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ ఉందా లేదా, ఆ పని చేయగలుగుతారా లేదా, క్వాలిటీ ఇండెక్స్ అనేది ఉందా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఏదైతే మెగా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు కట్టబెడదాం అనుకుంటున్నారో ఇదే కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అంటూ నాడు ప్రతిపక్షంలో వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు, అలాగే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చేశారు. అండ్ ఫైన్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా వాళ్ళు పరిగణింపబడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టులో గైడ్ బండ్ కుంగింది. ఆ గైడ్ బండ్ నిర్మించింది సదరు మెగా కంపెనీయే. అండ్ మనకి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ సప్లై బోర్డుకి సంబంధించి కృష్ణా జలాల్ని గ్రేటర్ హైదరాబాద్లో ఇవ్వాలి అనేటువంటి ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిపోయిన దాని మీద మంత్రివర్యులు దానివల్ల ప్రభుత్వానికి పెద్ద ఒరిగేదేం లేదు అన్నారు. దాని మీద చాలామంది పెద్దలు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఈ కంపెనీని అన్నారు. దాని మీద కూడా పట్టించుకోలేదు, చర్యలు తీసుకోలేదు. అలాగే ఏదైతే ఇప్పుడు మనం నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టు మాట్లాడుకుంటున్నామో ఇదే రకమైనటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఛత్తీస్గఢ్లో కూడా ఇదే కంపెనీ మీద వివాదాలు అక్కడ నడుస్తున్నాయి. మరి ఇంత లైమ్లైట్లో వివాదాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీకి ఎందుకని మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ బినామీగా గత ప్రభుత్వం అన్ని దోచిపెట్టారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అన్నటువంటి కంపెనీకే తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని, అది కూడా కేవలం 150 కోట్లతో చేయాల్సినటువంటి ఈజీ ప్రాజెక్ట్ని 7,000 కోట్ల అంచనాలతోటి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యాచరణ ఎందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటోంది? ఇది ప్రజలకి తెలియాలి. మీరు ఇంకా అందులో జోడించాల్సింది మిషన్ భగీరథ. ఎస్, మిషన్ భగీరథలో కూడా మెగా ఇంజనీరింగ్ ఇస్తే అది మొదట్లో 35,000 కోట్ల నుంచి అది ఇప్పుడు 60,000 కోట్ల దాకా ఖర్చు అయింది. ఇప్పుడు అందులో మేము చూసినాము, మొదట్లో పైప్ లైన్లు పగిలిపోవడము, చాలా ఎక్స్పెన్సివ్ వాటర్ అంతా రోడ్ల మీద లీక్ అవ్వడం, యాక్సిడెంట్లు కూడా అయినాయి. ఒక గ్రామంలో అయితే ఈ పైప్ లైన్ పగిలిపోతే ఆ పక్కన వడ్ల విక్రయ కేంద్రం ఉంటే రైతుల వడ్లన్నీ కొట్టుకుపోయినాయి ఈ పైప్ లైన్ పగలడంతో. రైతులకి అసలు ఎవరు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కంపెనీ ఇవ్వాలి, కంపెనీ బాధ్యత. అయితే మీరే అన్నట్టు ఇప్పుడు ఇదే కాకుండా ఇది మెగా ఇంజనీరింగ్ అనేది ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఉందనేది కూడా వ్యాఖ్య వచ్చింది. ఈ కంపెనీ వాడుకొని రాజకీయవేత్తలు తమ సంపద పెంచుకున్నారనేది స్పష్టంగా కనపడుతుంది. దీని మీద ఎంక్వైరీ జరగాల్సింది, అది చేయాల్సింది. కాకపోతే నేనేమంటున్నా, నిర్ణయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ నిర్ణాయక వ్యవస్థ రాజకీయవేత్తల చేతిలో ఉంది, బ్యూరోక్రాట్ల చేతిలో ఉంది. వీళ్ళు దీన్ని పారదర్శకంగా చేయకుండా ఇంకా జటిలం చేస్తూ పోతున్నారు. రైట్. ఈ ప్రభుత్వం కూడా ఇదివరకు ఆరోపించి మళ్ళీ అదే కంపెనీని కొనసాగించడం కూడా అది తప్పది, అది కరెక్ట్ కాదు. ప్రజల్లోకి మరి సంకేతాలు ఎట్లాంటి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు అనేవి ఏం లేవు నరసింహారెడ్డి గారు. ప్రజల్ని నిజంగా తప్పుదో పట్టించడమే కాదు, ప్రజల్ని చెప్పాలంటే అమాయకులుగా భావించాలి, లేదంటే పరిభాషలో చెప్పాలంటే ప్రజల్ని సన్నాసులను చేస్తున్నారు. మేము మా ఇష్టం వచ్చింది ఆడుకుంటానరా, మీకెందుకు, మీరు ఓట్లు వేయడం వరకే మీరు పరిమితం, పన్నులు కట్టడం వరకు మాత్రమే మీ పరిమితం, పాలసీలు ఏవైనా మీ పేరు మీద మేమే చేస్తూ ఉంటున్నారు. మీరు చెప్పినటువంటి మనం అనుకునేటువంటి సదరు రాజకీయ నాయకులు, లేదంటే లబ్ధి పొందుతున్నటువంటి సదరు పెద్ద కాంట్రాక్టర్లు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది మాత్రం తెలంగాణ ప్రజానీకం, అంతే తప్ప ఇంకెవరు కానే కాదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు. అడిగిన వెంటనే మీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని మాకు బీఆర్కే న్యూస్లో అందజేసినందుకు గాను. అండ్ డెఫినెట్గా మేము ఎదురు చూస్తూ ఉంటాం రేపు మీ ప్రాజెక్టు సందర్శనకి సంబంధించి అక్కడ ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి, శశిధర్ రెడ్డి గారు ఏం చెప్తారు, మరి ముఖ్యమంత్రి దీని మీద దిగి వస్తారా లేదా అన్నటువంటి విషయాలు. థ్యాంక్స్ అగైన్ సార్. అండ్ ఇక చూస్తున్నాం కదండి, ఈ మొత్తం ప్రాజెక్టు వివరాలకు సంబంధించి మొత్తం అనేక రాష్ట్రాల్లో కంప్లైంట్లు ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ కమిటీ లిమిటెడ్ వాళ్ళకి మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం మరి ఎంతవరకు అది సమంజసం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి.
కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఇప్పుడు దాని మీద ఓపెన్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. మరి దాంట్లో మెగా ఇంజనీరింగ్ పాత్ర ఎంత, ప్రజలకి ఎంత నష్టం వాటిల్లింది దానివల్ల అన్నటువంటి వివరాలు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయట పెట్టకుండా వచ్చే కాంట్రాక్టులు కొత్తగా వీళ్ళు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు కూడా తీసుకెళ్ళి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? అట్ ద సేమ్ టైం ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ నాయకుడున్నా, ఏ పార్టీ ఉన్నా, ఏం చేసినా కానీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనేది ఆస్థాన కంపెనీగా మారిపోతుంది. అంటే మొన్నటి వరకు సుప్రీంకోర్టు బయట పెట్టమన్నంత వరకు బయటికి రాని విషయాలు ఎలక్టరల్ బాండ్స్, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి సదరు మెగా కంపెనీ నుంచి ఎలక్టరల్ బాండ్స్ అనే రూపంలో ముడుపులు వెళ్ళాయి అన్నటువంటిది వాస్తవంగా తెలిసింది. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రాజెక్టులు మాత్రం మెగా ఇంజనీరింగ్ కంపెనీకి మాత్రమే వస్తున్నాయి అనేది ప్రజలందరికీ తెలుస్తున్నటువంటి వాస్తవం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళకే ఇస్తున్నారు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి 150 కోట్లతో పూర్తి అయిపోయేటువంటి ఈ ప్రాజెక్టుని 7,000 కోట్లకి తీసుకెళ్ళబోతున్నారా? నిజంగానే దీంట్లో భారీ స్కామ్ జరగబోతోందా? వేచి చూడాల్సిందే. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇందులో ఎటువంటి స్కామ్ లేదు, మేము పారదర్శకంగా పనిచేస్తున్నామని వాళ్ళ నిజాయితీని, నిబద్ధతని, చిత్తశుద్ధిని ప్రజల ముందు నిరూపించుకోవాలి. లేని పక్షంలో ప్రజలు మరొక్కసారి వాళ్ళ ఖచ్చితంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధపడతారు.